లైట్ ఆపేసింది ఏంటి? ఉన్నానని చేసుకోవడం ఏంటి? లైట్ వేసుకుంటే లైట్ ఆర్పేసావు, ఫ్యాన్ వేసుకుంటే ఫ్యాన్ ఆర్పేసావు. ఏంటి నీ వ్యవహారం? ఏంటి ఏహి చెప్పకుండా వెళ్ళిపోతున్నాటి? సర్లే. ఓహో, ఫ్యాన్ ఎందుకు, అలసిపోయి వచ్చాను కదా, ఏసీ వేసుకోమంటుందేమో. సార్ దానిదే ఉంది. ఏసీ ఆఫ్ చేసేవంటే ఏంటి? ఏమన్నా పిచ్చెక్కిందా ఏంటి? లైట్ వేస్తే లైట్ ఆఫ్ చేసావు, ఫ్యాన్ వేస్తే ఫ్యాన్ ఆఫ్ చేసావు. పోనీ సర్లే కదా, వేసవకాలం కదా అనేసి అలసిపోయి వచ్చాను అనేసి ఏసీ వేసుకుంటే ఏసీ ఆఫ్ చేసేంటి? అదంతే. నీ పద్ధతి నాకేం నచ్చలేదు. మీ పద్ధతి నాకు నచ్చలేదు కాబట్టే కట్టేస్తావా అన్ని? కనీసం లైట్ అయినా వేవే. 2 నిమిషాలు వేస్తాను. ఇప్పుడేగా ఆఫీస్ నుంచి వచ్చాను, జస్ట్ రిలాక్స్ అవుదామని ఓ లైట్ వేసుకుని ఫ్యాన్ వేసుకుని కొంచెం చల్లగాలి వస్తుందని ఏసీ వేసుకున్నాను అంతే. వచ్చి టుప్పు 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 అంటూ కట్టుకుని వెళ్ళిపోతున్నావు. కారణం ఏంటో నాకు తెలియట్లేదు. చెప్పానుగా మీ పద్ధతి నాకు నచ్చలేదని. ఎలాగైతే నచ్చుతుంది ఏమిటి? బెడ్రూమ్ లో ఆల్రెడీ నేను ఉన్నాను కదా, అక్కడ ఫ్యాన్ తిరుగుతోంది, లైట్ వెలుగుతోంది. అయితే మళ్ళీ హాల్లో ఇవన్నీ అవసరమా? ఏసీ ఉంది కదా, కొంచెం చల్లగా ఉంటుందని. అవునా, తెలియకడుగుతాను. మీ అమ్మగారు కడుపులోంచి పుట్టడంతో ఏసీతో పుట్టారా? అదేంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ఇలా నిష్ఠూరంగా నిజాలు మాట్లాడేవాడు అందరూ పిచ్చివాడైతే నేను పిచ్చిదాన్ని. ఏంటండి ఇందాక నుంచి చూస్తున్నా, నీ వ్యవహారం నాకు ఈ మాత్రం నచ్చట్లేదు. నాకు తెక్కెక్కించుగా కాసేపు ఏసీ ఫ్యాను ఈ హాల్లో వేసుకుని కూర్చొని. కుదరదు. అదేంటి ఎందుకు కుదరదు? కుదరదు అంతే. మరి మొండిగా మూర్ఖంగా బిహేవ్ చేస్తున్నాను. అంతేనండి, నేను అంతే. నేను మొండిదానే మూర్ఖురానే అలాగే బిహేవ్ చేస్తాను. ఇంకో 2 గంటలు ఆఫీస్లోనేనా ఫ్యాన్ కింద కూర్చుని వచ్చి ఉండాల్సింది. ఏదో కంగారు పడిపోయి ఇంటికి వచ్చి చచ్చాను. అలా చేయవలసింది. కరెంటు బిల్ అన్నా మనకి తగ్గేది. కరెంటు బిల్లు గురించి నువ్వు మాట్లాడుతున్నావా? ఇక నువ్వు మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు అవుతుంది. అంటే కొలువు దెయ్యం మీరే మాట్లాడాలా? ఏం మాట్లాడినా మీరే చెప్పాలా? ఏ నీతులు చెప్పినా మీరే చెయ్యాలా? ఏం పొదుపు చేసినా మీరు చేయకూడదా? పొదుపు చేయొద్దని ఎవరన్నారయ్యా? అయినా దానికి దీనికి సంబంధం ఏంటి? ఏంటా ఇది? ఏంటి భగవంతుడికి భక్తుడికి మధ్య అనుసంధానం లాంటిది అంబికా దర్బార్ భక్తి అనేలాగా నీకు నాకు మధ్య రచ్చకి కారణం ఈ కరెంటు బిల్లుని చూపిస్తావేంటి? అవును, ఇగో ఇదే కారణం. ఈ నెల కరెంట్ బిల్లు 2000 రూపాయలు నన్నే కట్టమన్నారుగా, ఇప్పుడే కట్టాను. అదే కారణం. ఓ అదే సంగతి. ఈ నెల 2000 రూపాయలు కరెంటు బిల్లు కట్టేటప్పటికే నువ్వు ఇదైపోతుంటే, మరి ప్రతి నెల నువ్వు వేస్ట్ చేసే కరెంటుకి సంవత్సరాల తరబడి నేను కడుతున్నాను. దాన్ని ఏమనాలి? కరెంటును పొదుపు చేయవయ్యా, పొదుపుగా వాడు అన్న ప్రతిసారి నువ్వు నా మీద తిరగబడ్డావు. నువ్వు పీనాశాన్ని అన్నావు. నేను ఎందుకు పనికిరాని వాడిని అవమానంగా చూశావు. నీ అంత కంజూసు ఈ ప్రపంచంలోనే ఉండడన్నావు.
మరి నువ్వు చేసింది ఏంటి? పొదుపు కదా. ఆ మాటకు వస్తే పొదుపు కాదు, ఇది వేర పొదుపు. అయినా తన దాకా వస్తే కానీ ఏది తెలియదంటారు. ఇప్పుడు తెలిసి వచ్చిందన్నమాట ఆ అమ్మగారికి. సరే, అక్కడ ఫ్యాను లైట్ వేసి ఉండగా హాల్లో ఎందుకు దండగా? అక్కడే కూర్చుంటారు నీ ఎదురుగా, నీ అందమైన మొహాన్ని చూస్తూ. వద్దులండి, ఆల్రెడీ నేనే 2 ఆపేసి వచ్చాను. మీ ఎదురుకుండా కూర్చొని మీ సుందరమైన మొహాన్ని చూస్తూ కూర్చుంటా. ఇదేనో మీ ఆడాళ్ళ దగ్గర ఉన్నటువంటి జబ్బు. ఏంటి అంటే తెగ్గు అంటారు. అవునండి, దాన్ని ఖాయం చేసేద్దాం. విద్యుత్ పొదుపు ప్రగతికి మలుపు అన్నారు కదా మీరే. అంతేకాదు, విద్యుత్ ఆదా ప్రగతికి సోపానం కాదా అని కూడా అన్నాను. అంతేలేండి.